అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయాల నిర్మాణాలపైన అధికార టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, అన్ని అనుమతులతోనే నిర్మాణాలు చేపట్టామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య అన్నారు. ఇక గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 3 దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నామినల్ రేట్తో ప్రభుత్వ భూమిని కేటాయించారనే విషయం కూడా టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలి అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి అనే ఆలోచన లేకుండా అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయం ఎదుట మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని అవమానించే విధంగా వ్యవహరించడం టీడీపీ నేతలకు తగదని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గరికి పోయి అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నూతనంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. దాదాపుగా 80% పనులు అక్కడ అయిపోయాయి. మరి అక్కడికి పోయి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు. ఎలాంటి అనుమతులు లేవు, దీన్ని మేము ఆక్రమించుకుంటామని చెప్పి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి దాదాపుగా 10 సంఖ్యలో పోయారు. అక్కడికి చెప్పడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక మాట మాకు ముందు చెప్పింటే అక్కడ వాళ్ళకు కాఫీ స్నాక్స్ కూడా అరేంజ్ చేసి మాకు ఉన్నటువంటి పర్మిషన్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించే వాళ్ళం. మేము తెలుగుదేశం పార్టీ నాయకుల తీరు ఎట్లా ఉందంటే గురువింద గింజ సామెతను గుర్తు చేస్తూ ఉంది. గతంలో మీరు చూస్తే ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉంటాయో అవి పార్టీ కార్యాలయాలకు వినియోగించుకోవచ్చు, దాన్ని లీజుకు తీసుకోవచ్చు అని చెప్పి ఒక జీవో తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చిందన్న సంగతి బహుశా వాళ్ళు మర్చిపోయినారేమో.